స్మార్ట్ సిటీ పరిధిలో గత కొంతకాలంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 105 కోట్లు విడుదల చేయడం నగరాభివృద్ధికి కీలక మలుపుగా నిలుస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఆర్థికపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ కాకినాడ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నగర ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సినిమా రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న కాకినాడ నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవనాన్ని కార్పొరేషన్ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ స్మార్ట్ సిటీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్రారంభమైన సమయంలో నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. నగరపాలక సంస్థకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కార్పొరేషన్ భవనం నిర్మించడం, అన్ని పరిపాలనా కార్యాలయాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయడం, దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులను అభివృద్ధి చేయడం వంటి అనేక ప్రతిష్టాత్మక ప్రణాళికలను రూపొందించామని ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వం మారిన తరువాత గత 5 ఏళ్లలో స్మార్ట్ సిటీ పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదని, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడంతో అనేక అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోయాయని విమర్శించారు. ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ కాకినాడ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి 105 కోట్లు విడుదల చేసి నిలిచిపోయిన స్మార్ట్ సిటీ పనులకు మళ్లీ ఊపిరిపోసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నగర ప్రజల తరపున మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. త్వరలోనే పెండింగ్లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి కాకినాడను ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి వెంకట్రావు, జిఈ ఆదినారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మణికంఠ, మచ్చిరాజు, సిబిఏపి బృంద సభ్యులు మేచినేని దివ్యారాణి, బండారు జ్యోతి సుష్మా, వడ్డి సూర్యకుమారి, నంబారు సాయి పూజ, సంబంధిత కాంట్రాక్టర్ సుధాకర్, స్మార్ట్ సిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే డైరెక్ట్ కట్టుకోనికి 216 డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోయేవారు. ఆ రోజు మా ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు, బైపాస్ ఉండాలని చెప్పి 3 బ్రిడ్జి శాంక్షన్ చేశాం, శంకుస్థాపన చేశాం, నిధులు వచ్చాయి. ప్రభుత్వం మారిపోయింది, మాది మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అది కట్టలేకపోయింది. వాటర్ స్కీమ్ లేదు, ఆ బ్రిడ్జి కట్టలేకపోయారు. ఈరోజు కార్పొరేషన్ ఈ బిల్డింగ్ కానీ అనేక పనులు కానీ నిలిచిపోయాయి. మొత్తాన్ని 5 సంవత్సరాలు పట్టించుకోలేదండి. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాం. సరే, ఇలా నిధులన్నీ ఆగిపోయినాయి, వాళ్ళు చేయలేకపోయారు, బిల్డింగ్ ఆగిపోయింది, కార్పొరేషన్ బిల్డింగ్ ఆగిపోయింది, అనేక పనులు ఆగిపోయినాయి, నిధులు ఇవ్వాలని కోరాం. దాంతోపాటు అండి 3 బ్రిడ్జి ఇలాగా వాళ్ళు కట్టలేకపోయారు, ల్యాబ్స్ అయిపోయింది, అది పద్ధతి పెట్టించాల్సారని చెప్పాం. అలాగే వాటర్ స్కీమ్ కూడా వాళ్ళు చేయలేకపోయారు, అది కూడా చేయాల్సారని చెప్పాం. ఒక స్టేడియం కూడా మనకి జయనపురం స్టేడియం శంకుస్థాపన చేస్తాం, అది కూడా చేయలేకపోయారు, అది ఆగిపోయిందని చెప్పాలి. చూడండి, కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిందండి, 2 సంవత్సరాలు పూర్తి చేసిన సమయంలో ఈరోజు ఆయన పెద్ద మనసుతో ఈరోజు 105 కోట్లు రిలీజ్ చేశారని సందర్భంగా తెలియజేస్తున్నాను. 105 కోట్లు ఎక్కడైతే పనులు అయిపోయి అన్నీ కూడా ఒకటి పూర్తి చేయాలని చెప్పి, అందులో భాగంగా ఈరోజు కమిషనర్ మేము ఇంజనీరింగ్ అందరూ వచ్చాం, ఇన్స్పెక్ట్ చేసాం, ఈరోజు చూసాం, ఇది మళ్ళీ ప్రారంభించాలి అని చెప్పి ఈరోజు మళ్ళీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. అదే కాకుండా మీకు కూడా తెలుసు, మొన్ననే వచ్చారు ఏదైతే 216 ఏదైతే 3వ బ్రిడ్జి కోసం వాళ్ళు కూడా వచ్చారు. రీటార్ తయారు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు వచ్చినాయి, తొందరలో అది కూడా తయారు చేస్తామని మొన్ననే వచ్చి మీటింగ్ పెట్టారు, అది కూడా వచ్చింది. ఏదైతే వాటర్ స్కీమ్ అనుకున్నామో ఆ వాటర్ స్కీమ్ కూడా శాంక్షన్ అయిందండి ఈరోజు, అది కూడా శాంక్షన్ అయింది. అంటే 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేయలేదండి వాళ్ళు, ప్రజల కోసం పనిచేయలేదు. ప్రజల కోసం పనిచేస్తే ఇవన్నీ అవును కదండి. ప్రభుత్వం ఈ కాకినాడ ప్రజల కోసం పనిచేయలేదు చెప్పడానికి ఇది ఉదాహరణ. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, కష్టాలున్నా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ కాకినాడ ప్రజల కోసం ఏదైతే కోరామో